అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు బుధవారం అండి. భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. ఈరోజు అవకాశం వచ్చేసిందండి. 2 రోజుల నుంచి ముగ్గు వేసుకోలేదు కదా ఇంటి ముందు. చాలా బాధేసింది. తప్పదు కదండి, కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి. ఇంటి ముందు ముగ్గు వేయకపోతే మాత్రం నాకు సంతోషంగా ఉండదండి, తృప్తిగా ఉండదన్నమాట. ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని చక్కగా భగవంతుడికి పూజ చేసుకున్నానండి. ఈరోజు నృసింహస్వామి జయంతినండి. పాలు ప్రసాదంగా పెట్టుకున్నాను. అలాగే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమని భగవంతుడు అవతరిస్తాడండి. ప్రహ్లాదుడి ద్వారా తన తండ్రిని సంహరించడానికని చెప్పేసి అలా నరసింహస్వామి అవతారం దాలుస్తారనమాట, అవతారం ఎత్తుతారు. ఇక ఆ స్వామి యొక్క శ్లోకం అనేది నాకు వచ్చింది. ఆ శ్లోకం పఠించుకుంటూ భగవంతుడి పూజ దీపారాధన ఈ విధంగా చేసుకున్నానండి. సగం నరుడిగా, సగమేమో సింహావతారం దాలుస్తారనమాట. హిరణ్యకశిపుడి రాక్షసాల యొక్క ఆగడాలను అరికట్టడానికని ఉద్భవిస్తారనమాట అండి. ఉదయాన్నే భక్తి టీవీ పెట్టుకున్నామండి. నరసింహస్వామికి అభిషేకం చేస్తున్నారు. ఈరోజు నరసింహస్వామి జయంతి. పునుగులు వేస్తున్నానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ పునుగులండి. మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు పునుగులు. మా ఇద్దరికే కాదండి, ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి పెట్టేసేస్తామండి. ఇన్ని చేస్తుంది ఏంటి ఈవిడ అని అనుకోకండి. నా చెయ్యి పెద్ద చెయ్యండి, ఎవరికొకళ్ళకి పెడుతూ ఉంటాను. ఇద్దరికే కదా ఇన్ని చేసుకుంటున్నారు అనుకోకండి. అడుక్కునే వాళ్ళు వస్తూ ఉంటారు, పెట్టేస్తానండి. దీపారాధన చేసుకున్నానండి. ఉదయాన్నే అయిపోయింది టిఫిన్. ఇంకా టిఫిన్ చేస్తున్నాను అనమాట. కొండెక్కింది దీపారాధన కూడా ఉదయాన్నే చేసుకున్నానండి ఈరోజు. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పునుగులు. ఓకేనా, రెడీ అవుతుంది. కొబ్బరికారు పునుగులు, అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకున్నాను. నిజ రూపమునే చూస్తే కలిగే పుణ్యమనంతం. వైశాఖ శుద్ధ తదియ నాడు వైభవం నిదర్శనం. శ్రీత జన సింహగిరిని వెలసినాను సింహరూపదేవ. పూలు చూసారండి, చక్కగా పూసాను.
ఇలా ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే ఎంత అందంగా ఉందో చూసారా? చక్కగా ఉంది కదా. 2 రోజుల నుంచి ముగ్గు లేకపోయేసరికి చాలా బాధేసిందండి. తప్పదు కదండి కొన్ని పరిస్థితులు. స్లాబ్కి మొత్తం డబ్బాలంతా కూడా వాటర్ అది చేర్చుకుంటా, వాటర్ ట్యాంకీలు, ట్రాక్టర్లు అన్నీ వస్తా వర్కర్స్ తోటి అంతా గజిబిజిగా ఉంటుందండి. అందుకే 2 రోజుల పాటు ముగ్గు వేయలేకపోయాను. గుమ్మం ముందు ముగ్గు వేయకపోతే నాకు బాధ వేస్తుందండి. ఇలా అందంగా అటు ఇటు పూల మొక్కలతోటి లోగిళ్ళంతా కూడా చక్కగా ఇలా ఉంటే మనకి ఎంతో సంతోషం కదండి ఆడవాళ్ళకి. సూర్యభగవానుడు ఎంటర్ అయ్యాడనమాట, వచ్చేస్తున్నాడు. ఇక తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇంట్లోకి వెళ్దాము, టిఫిన్ చేద్దాం. ఓకేనా? ఇదిగోండి మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెద్దలకి పెట్టుకున్నాను. ఇవ్వండి కారపొడి పునుగులు అనమాట. అయితే ఇవిగోండి, ఇవి ఎవరొకరికి పెట్టేసేస్తానండి, ఉంచను. ఇంతవరకు బ్రేక్ఫాస్ట్ తినేసేస్తాం మా వారు నేను. ఇక ఎవరికొకళ్ళకి పెట్టేసేస్తానండి. అడుక్కునే వాళ్ళు వస్తూ ఉంటారు, లేకపోతే ఎవరికొకళ్ళకి పెట్టేసేస్తాను. ఇంతవరకు అండి మా బ్రేక్ఫాస్ట్. నా చెయ్యి పెద్దదండి, పెట్టేసేస్తాను. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్నారండి. మనమే తింటాం కాదు, ఇతరులకు కూడా పెట్టుకోవాలి. చీమకే పెట్టేసుకుంటాను. చీమలకి సన్న వాసన చీమలు అని ఉంటాయండి మా ఇంట్లో. నల్ల చీమలు, ఎర్ర చీమలు, అలాగే కాకమ్మలు, ఉడత, తొండలు అన్నీ ఉన్నాయండి. ఏ ఒకటి పెట్టుకుంటా. ఫస్ట్ టైమే నేను ముక్క తీసేసి ఇంకా బయట ఎవరికొకళ్ళకి పెట్టుకుంటానండి. మేమే తింటున్నాము నిన్ను తయారు చేసుకొని అనుకోకండి, సరేనా? ఉన్నాయి పునుగులు, బాగున్నాయా? మెత్తగా ఉన్నాయా దూదుల్లాగా? ఇవ్వండి, మెత్తగా చక్కగా దూదుల్లా ఉన్నాయి, కమ్మగా ఉన్నాయండి. ఎప్పట్లానే గోధుమ పిండి, రాగి పిండినండి. కంపల్సరీ రాగి పిండి అనేది వేస్తాను. సూపర్ అన్నమాట. ఇదిగోండి తీసి పక్కన పెట్టేస్తాను. సూపర్ అండి. చకోడీలు తయారు చేసుకున్నామండి ఈరోజు. మనం స్నాక్స్గా ఉంటుంది, కరకరలాడుతూ బాగా క్రించీగా పప్పు చకోడీ చేసుకున్నాం. పచ్చనిపప్పు చకోడీ ఉంటుంది కదా, చిన్నపిల్లలు చక్కగా ఇంట్రెస్ట్గా తింటారు. అలాగే అది వచ్చేసి ప్లెయిన్ కాకుండా పప్పు చకోడీ అనమాట. చిన్నప్పుడైతే పావులాకి 10 పైసలకి అలా ఉండే అనమాట. తర్వాత ఇక అవి మాయమైపోయాయి. ఇంకా చేయటం తగ్గిపోయింది. 1/4 కేజీలు, 1/2 కేజీలు అలా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం చకోడీలు తయారు చేసుకున్నాం. ఇదిగోండి, నేను వచ్చేసి 2 గంటల క్రితమే 2-3 గంటల క్రితం నానబెట్టుకున్నానండి పచ్చెనపప్పుని. వీటిని చక్కగా ఇలా డ్రై చేసేసుకున్నాము. ఇలా క్లాత్లో ఇలా వేసేసుకొని కొంచెం అలా పెట్టేసుకున్నాం. ముందు పచ్చెనపప్పు కదా మనకి మెయిన్, అందుకోసం అని చెప్పేసేసి ఇలా చక్కగా ఇలా ఆరబెట్టేసేసి వీటిని ప్రక్కన పెట్టేసుకున్నామండి. తర్వాత బియ్యం పిండి అండి, తర్వాత కొంచెం నువ్వులు, తర్వాత మనం వాటర్ తీసుకుందాము. ముందు ఈ కొలతతోటి ఈ బౌల్ తోటి తీసుకుందాము వాటర్ అనేది. నేనైతే ఇక గ్యాస్ వెలిగించుకున్నాము.
చెకోడీలు చాలా ఈజీ, త్వరగా చేసుకుందాము. ఓకేనా? అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చండి. నేను ఈ బౌల్ అనేది ఉపయోగిస్తాను. కొలత ప్రకారంగా ఈ బౌల్ తీసుకుందాం. రెండు బౌల్స్ తీసుకుంటున్నాను. వాటర్ అయితే 4 తీసుకున్నాము. 2 బౌల్స్, ఇదిగోండి 4 బౌల్స్ తీసుకుంటున్నాను. ఓకేనా? తర్వాత ఇందులోకి వచ్చేసేసి మనము కొంచెం పసుపు వేసుకుందాం. తర్వాత కొంచెం కారం వేసుకుందామండి. కొద్దిగా జీలకర్ర వేసుకున్నామండి. తర్వాత నువ్వులు ఉన్నాయి కదా, ఈ నువ్వులు కూడా వేసుకుందాము. ఇలాగా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకేనా? కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా తిప్పుకుందాం. సాల్ట్ తెచ్చుకుందాం. సాల్ట్ వేసుకుందాం. చాలండి. బటర్ కొంచెం వేసుకోండి. ఓకేనా? ఇలా చక్కగా మెయిన్ బటరేనండి. వెన్న అనేది క్రిస్పీనెస్, కరకర గుల్లగా ఉండటానికి కారణం అన్నమాట. చెకోడీలు బాగా రుచిగా తయారు కావడానికి మెయిన్ ఇదేనమాట, బటరేనమాట. మీ ఇంట్లో వెన్న ఉన్నా వేసుకోవచ్చండి. చక్కగా చెకోడీలు అనేది గుల్లగా బాగా వస్తాయి అన్నమాట. ఇవి కొంచెం తెరిలిన తర్వాత చూపిస్తా, సరేనా? తెరలాలి. ఇదిగోండి, కొంచెం కలర్ వేసుకోండి. మామూలుగా షాపుల్లో తీసుకున్నట్లుగా మనకి అనిపించాలంటే కొంచెం కలర్ వేసుకోండి, బాగుంటుంది. ఆ కలర్ వేసుకుంటే మంచిగా షాపుల్లో కొన్నట్లుగానే ఫీల్ అవ్వచ్చు అనమాట. అందుకోసం ఇదిగోండి, మనం 4 వేసుకున్నాం కదా వాటరు బౌల్స్. ఇలా వేసి మనం చక్కగా ఇలా ఓన్లీ బియ్యం పిండితో చేయండి. గ్యాస్ కట్టేసేసుకోండి. ఇక చక్కగా ఇదంతా కూడా బాగా కలుపుకోండి. ఇది కొంచెం ఆరనిచ్చుకుందామండి. ఆరనిచ్చిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం చెకోడీలు అనేవి. ఓకేనా? కొద్దిగా ఆరనిస్తే చేతికి పడుతుంది కదా, వేడి మరి పట్టుకోలేం కదా, కొంచెం ఆరనిచ్చు. ఇదిగోండి, కొంచెం తడి వాటర్ అలా తీసేసుకొని కొంచెం ఇలా ముద్దగా కలిపేసుకోండి మొత్తం కూడా. ఎందుకంటే కాలుతూ ఉంటుంది కదా, కొంచెం వేడి. చక్కగా తయారు చేసుకుందాం. ఓకేనా? ఇవ్వండి, ఇలా పోసేసుకుందాం. అన్నీ కూడా పచ్చనపప్పు
ఇదిగోండి ఇట్లా నీట్గా కలుపుకోండి మొత్తం. మా వారు ఏం చేస్తున్నారో చూద్దామండి. ఇంకోండి చెకోడీలు చేస్తున్నారు. చెకోడీ చక్కగా తయారు చేస్తున్నారు చూసారా. పూరి ఇది బండ, పూరి బండ దాని మీద చనుకోండి అలా పాలలో వస్తుందండి. కొంచెం పిండి ఆరనివ్వాలండి. తేమ మీద అయితే ఇరిగిపోతాయి. కొంచెం ఆరిపోయిన తర్వాత ఇది వచ్చిన తర్వాత చిన్న దాన్ని ఎట్ట మెలకలు తిప్పుకోండి. చివరి కలిపేసేయండి. అది చెకోడీలు రెడీ. సూపర్. ఇదిగండి కొంచెం గట్టిగా ప్రెస్ చెకోడీలు రెడీ. రెడీ. సైజు మన ఇష్టం అండి. చిన్న సైజు కావాలి చిన్న సైజు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు మన ఇష్టం. అట్లా దీని మీద ఇట్లా అనుకోవటం చక్కగా సమపాలన అయితే బండ మీద వస్తుందండి. సైజు మన ఇష్టం అండి. ఎట్ట కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఓకే చేయండి. అంతలోకి నూనె పెట్టుకున్నారా మరి పొయ్యి మీద? వేయించుతున్నాను. మధ్యలో ఫోన్ కాల్ వస్తే మాట్లాడుతూ ఇక ఆగిపోయామండి. ఇదిగోండి చేసి పెట్టాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవటమేనండి. గుల్లగా కరకరగా చెకోడీలు, పప్పు చెకోడీలు రెడీ అన్నమాట. కొనుక్కున్న చెకోడీల మాదిరిగానే ఉంటాయండి. బాగా తయారు చేసుకోవటం కొంచెం కష్టపడాలన్నమాట. మనకు ఆకారం రావాలన్నా సరే కొంచెం కష్టపడితే వస్తుంది. ఇదిగోండి ఇలా చూసారా, ఇలా కరకర కరకర ఉంటాయి. చిన్నప్పుడు చెకోడీలు అంటే విడ్డూరంగా అనిపిస్తుంది కదా. ప్యాకెట్లలో అమ్మేవాళ్ళు, ఒక్కొక్కటి అమ్మేవాళ్ళు, పావులా 10 పైసలు అట్లాగా. తర్వాత ఇక సైజు కొంచెం తక్కువ అయిపోయింది. ఇక పెద్దవాళ్ళు అయ్యాం కదా, ఇక చెకోడీలు పరిమాణ కొనుక్కోలేము. ఇక అది కూడా అమ్ముతున్నారు అనుకుంటా బహుశా. ఇక ఇట్లా అంతే వరకు. బొట్టాలు, ఈ అప్పడాలు ఇలాంటివి అయితే తీసుకుంటున్నాం. కానీ చెక్కలు ఇలా తీసుకుంటున్నామండి. చేస్తున్నాను. చెకోడీలకి కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది అనమాట. కూర్చొని పనిమాల చక్కగా చేయాలన్నమాట. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆనిచ్చేసి నూనె అంతా కూడా వదిలేస్తాయి అన్నమాట. ఇంకా ఆగిపోద్ది అనమాట. ఉడుకు అనేది ఆగిపోతుంది. అప్పుడు క్రంచీనెస్ కరకర అంటాయి అనమాట, గలగల అంటాయి అనమాట, గుల్లగా వస్తాయి. ఓకేనా, ఇప్పుడు తీసేసుకున్నాం. ఒకటి కొంచెం విడిపోయినా పర్లేదండి. మనం కొరుక్కునే కదా తినేది, మనం అలాగే తినాం కదా, ఏం పర్వాలేదు. నూనెకి అసలుకే మనం దూరం కదా. నూనె అసలుకేం పీలవట్లేదండి. చక్కగా అచ్చం బియ్యం పిండి కదా. మైదా వేస్తున్నారు కొంతమంది, శనగపిండి వేస్తున్నారు. నేను అచ్చం బియ్యంతో బియ్యం పిండి అండి. ఇవి స్టోర్ బియ్యం, కోటా బియ్యం అంటాం కదా, వాటిని శుభ్రంగా కడిగేసేసి ఆరబెట్టేసేసి నీడపట్టున ఆరబెట్టేసేసి మరకబట్టించానండి. ఇదిగోండి ఇలా ఒక్కొక్కటి. ఎంతలోకి నూనె ఆల్రెడీ కాగుతుంది. ఈ విధంగా తీసుకొని చక్కగా ఇలా వేసేసుకోండి. కొంచెం ఇది చేయటమే కష్టం అండి. నేను చక్రాల గిద్దలో ట్రై చేశానండి. ఫస్ట్ కొంచెం హోల్ అనేది పెద్దది పెడితే పప్పుతో సహా వచ్చేటట్లుగా చూడండి. ఈసారి ఏర్పాటు చేయాలి. మనం పాల తలకలకి ఎలా తయారు చేసి పెట్టుకున్నానో చక్రాల గిద్దల్లో ప్లేట్ అనేది, అలాగే ఈసారి పట్నం బజార్ వెళ్ళినప్పుడు ఆ పని చేయించాలండి. ఒకటి హోల్ పెట్టి చేస్తే పచ్చని పప్పు కూడా దిగేటట్టు. ఇక మనం చక్రాల గిద్దలో ఒత్తుతున్నాం అనుకోండి,
ఇక అదంతే చక్కగా మనం చుట్టేసుకోవచ్చు అనమాట, చేత్తో కాకుండా. ఇంతకుముందు పాల తలకలు కూడా చేత్తో చేసేదానండి. వెనక అమ్మ వాళ్ళు మనం పాల తలకలు మూకుడులో తయారు చేసేవాళ్ళు. పాల తలకలు పొయ్యి మీద, కట్ల పొయ్యి మీద వేడేడి. తర్వాత నేను ఈ నా తెలివి చొప్పున గిద్దకి, చక్రాల గిద్దకి పోలు పెట్టించుకొచ్చుకున్నాను. ఇక అవి పాల తలకలు చక్కగా మనం చక్రాల పిండి కనుక ఒత్తితే ఎలా ఉంటుంది, పాలల్లో అలా ఒత్తేసుకుంటే తాలికలు తయారైపోతాయి. ఇక ఇది కూడా ఇలా ప్రాసెస్ తయారైతే మనం త్వరగా ఈజీగా క్విక్గా అయిపోయేది మనం ఆలోచిస్తాం కదా, అందుకోసం. ఇవ్వండి, కొంచెం ఒక్క నిమిషం ఆగిన తర్వాత కదిలిద్దాం. ఎందుకంటే ఇప్పుడే మనం గెంట పెట్టామనుకోండి అవి విడిపోతాయి, అసలుకే శుతి మెత్తగా ఉన్నాయన్నమాట. అందుకోసమని వాటిని చకోడీలాగా చూసుకుంటూ తిన్నాం. ఓకేనా, చిన్నగా అయిపోయింది. ఇవన్నీ ఇలా చూసారా. కొంచెం ఉడకటం కూడా కొంచెం లేట్గానే అవుతుందండి, ప్రాసెస్ కొంచెం లేట్గానే ఉడుకుతుంది. అంటే బాగా లావుగా ఉంది కదా, ఉడకాలి కదా, అందుకోసం చిన్నగా గంటతోటి ఇలా తిప్పేసుకోండి. అవే విడిపోతాయి. ఇక మనం బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవటం అనమాట. హై మీద పెట్టేసుకోండి, గ్యాస్ మాత్రం హై మీద పెట్టేసుకోండి. ఫుల్గా నూనె పోసుకున్నాం అనుకోండి, 1-2 సార్లు అయిపోతుంది. చూసారా ఉక్క ఎలా తీస్తుందో, ముమ్మరం బాగా తీస్తుందండి. వేడి వర్షం 4 రోజులు పడ్డదండి, మురిపించింది. తర్వాత ఎండ తాట తీస్తుంది అనమాట. గ్యాస్ పై దగ్గర ఇలా నిలబడి చేయాలంటే చెమటలకు కారిపోతాయి అన్నమాట. ఇలా తయారు చేసుకుంటే ఇంటికి రాగానే పిల్లలు చక్కగా తింటారనమాట. మా చిన్న పాపకి చకోడీలు అంటే బాగా ఇష్టం అండి. డాడీ చకోడీలు తీసుకురా డాడీ అని అంటది. అంటే ఇంకప్పుడు షాప్లో తీసుకొచ్చేవాడు, 1/2 కేజీ అలా తీసుకొచ్చేవాడు. ఇక తన వరకు అట్టి పెట్టేవాడు, చక్కగా తీసుకొని తినేది. పప్పు చకోడీలైనా మామూలు ప్లెయిన్ చకోడీలైనా సరే ఇంట్రెస్ట్ అనమాట, ఇష్టంగా తినేది. ఇక అందుకని చెప్పేసేసి ఇక ఇప్పుడు లండన్లో ఉంది కదా, ఇవన్నీ ఏముండవు కదండి. మొన్న పంపిద్దామన్నా సరే ఇక వెయిట్ ఎక్కువైపోయిందండి, అందుకోసమని పంపించలేదు. ఇక ఈసారి ట్రై చేద్దాం. చకోడీలు అంటే ఇష్టం బాగా, చిన్న. ఇవి వచ్చేసి కొంచెం బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుందాం. ఓకేనా, ఇవ్వండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. మనం గ్యాస్ కట్టేసుకుందాము. ఇండాలేని బండి కదా, సెగ విపరీతంగా ఉంటుందన్నమాట. చూసారా అలా కరకరలాడుతూ ఉంటాయి. ఇవన్నీ చకోడీలు. ఆ బొట్టైనా వదిలేసుకో. ఇవి చకోడీలు రెడీ. చెకోడీలు గుల్లగా క్రిస్పీగా కరకరలాడుతూ కమ్మగా ఉంటాయి అన్నమాట. పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలే తింటారు, పెద్దవాళ్ళు మనం కూడా తింటాం, నో ప్రాబ్లం తిండి విషయం. ఓకేనా, చెకోడీలు తినేటప్పుడు చూపిస్తాం. ఓకేనా, చెకోడీలు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఇవ్వండి చకోడీలండి, మ్యానుఫ్యాక్చరింగ్ బై శ్రీనివాసరావు, కాల్చింది ప్రభావతి అండి. సైజు పెద్ద అయ్యిందండి, పర్లేదులే, పర్వాలేదు. పెద్ద చిన్న అయినా సరే టేస్ట్ కావాలి ముందు. చకోడీ కొంచెం చిన్న సైజులో బాగా అనిపించింది మాకు చేసిన తర్వాత. ఫస్ట్ టైం కదండి. ఒక్కొక్కటి బొరబొరలాడతా, లోపల లొట్ట కూడా ఉందండి. బొరబొరలాడతా, బాగా కరకరలాడతా గుల్లగా చక్కగా వచ్చాయి. పప్పు వేసామండి, కరకరలా అవి కూడా ఏగి కరకరలాడుతున్నాయి, బాగా టేస్ట్గా ఉంది. బాగున్నాయి, బ్రహ్మాండం ఉండేది. ఇదే పొచ్చని చెప్పండి మేము కూడా.
ఎప్పుడు చెక్కలు దూరిపోయేవాళ్ళం. బాగుంది. ఇవ్వండి చెకోడీలు ఆకారం కానీ సైజు కానీ బాగున్నాయి. పెద్ద అయినా పర్లేదండి. టేస్ట్ రుచి ముందు అవసరం. రుచి కావాలి కదా, మంచిగానే వచ్చినాయి. మీడియంగా వచ్చినాయి. మరీ అంత పెద్దవి కాదు, మరీ అంత చిన్నవి కాదు. కరకరలాడతా, క్రంచీగా, బురబురలాడతా బాగా వచ్చినాయండి. గుల్లగా లోపల పూలు కూడా చూసారా, చక్కగా వచ్చిన పప్పు పంట కింద మరి టేస్ట్గా వచ్చింది. బాగుంది. మెయిన్ వచ్చేసి బటర్ అండి. మెయిన్ సీక్రెట్ బటర్ అన్నమాట. ఆ వాటర్లో బటర్ వేస్తేనే మనకి ఇంత గుల్లబారు. బియ్యం పిండి అయినా మైదా వాడుతున్నారు, శనగపిండి వాడుతున్నారు. అచ్చం బియ్యం పిండితో టేస్ట్ అద్భుతం. రుచిగా కమ్మగా ఉన్నాయి. బాగున్నాయండి. మీరు కూడా ఇలా తయారు చేసుకుని తినండి. జీలకర్ర వేసాను, ఆ ఫ్లేవరు, పచ్చనపప్పు ఫ్లేవరు. కలర్ వేసుకుంటే కొంచెం షాప్లో కొనుక్కున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. ఇష్టంగా ఇంట్రెస్ట్గా తింటారని చెప్పేసి కలర్. అదే కలర్ ఇష్టం ఉండదు నాకు. మరి పచ్చగా ఉంటే బాగుండు. చిన్నప్పటి నుంచి కళ్ళతో చూసిన విధానం ఇది అనమాట. చకోడీ అంటే కళ్ళతో చూసిన విధానం ఇది అనమాట. ప్యాకెట్స్లో ఇంత ప్యాకెట్స్లో ఒక్కొక్కటి అమ్మేవాడు అనమాట. చిన్నపిల్లలు చూసేవాళ్ళం. సూపర్. అసలు నూనె కూడా అంటుకోలేదండి. నూనె అంటుకోవాలి. చక్కగా బాగా వచ్చింది. ఈవినింగ్ షార్ట్ తీస్తున్నానండి. ఇది వీడియో ఈవినింగ్ అనమాట. సూపర్ అనమాట. చేసిన తర్వాత సాయంకాలం మొక్కలకి అది వాటర్ అది పోసేసుకొని తర్వాత తీస్తున్నాను. అయినా సరే కరకరలాడుతూ దాదాపు 1 month అయిన చెక్కు చెదరం అనమాట. బాక్స్లో పెట్టేసుకున్నా కూడా బాగా వచ్చింది. బాగా తయారైంది. మీరు కూడా ఇలా తయారు చేసుకుని తింటారు. ఓకేనా? క్రాఫ్ట్ తయారు చేసుకున్నామండి. నిన్న బ్యాంగిల్స్ తయారు చేసాం కదా, ఈరోజు మెళ్ళోది జ్యువెలరీ తయారు చేసుకున్నాం. సిల్క్ థ్రెడ్ తోటి గొలుసులాగా తయారు చేసుకున్నాం. ఓకేనా? ఇదిగోండి సిల్క్ థ్రెడ్. ఈరోజు ఈ కలర్ తీసుకున్నాం. ఈ కలర్ తోటి చేసుకున్నాము మనము. ఓకేనా? దీంతో ఇలాగా 100 rounds దాదాపు వేయండి. సరేనా? ఇలా చక్కగా 100 దాదాపు వేయండి. ఇవ్వండి 100 చొప్పున ఇలా చేసుకున్నాను. ఇది ఒక 100, ఇది ఒక 100, ఇది ఒక 100, 300 తయారు చేసుకున్నాను. ఇలా చక్కగా పారికి జడ అల్లుకున్నాము. ఈ విధంగా నీట్గా ఇలా జడ వేస్తాం. ఓకేనా? జడ వేసిన తర్వాత నేను చూపిస్తాను. ఇదిగోండి చక్కగా ఇలా పెట్టేసుకున్నాను. ఈ విధంగా నీట్గా ఇటు సైడ్ ఇటు చుట్టూతో కూడా ఇటు చివర కూడా దారంతో చేసేసాను అనమాట. ఇక మనం ఉక్స్ అవి తర్వాత పెట్టేసుకుందాము. ఇవ్వండి నా దగ్గర ఇవి ఉన్నాయన్నమాట. ఇలా మనకి బ్లౌజ్కి వీటికి వస్తాయండి. ఇదిగోండి ఇలా వస్తాయి. వీటిని సిజర్తో చక్కగా కత్తిరించేసుకున్నాను అనమాట. మన డ్రెస్సులకి వాటికి వస్తాయి కదా, వాటిని చక్కగా ఇలా కత్తిరించి పెట్టేసుకున్నాము. వీటిని అంటించేసుకున్నాము.
ఇదిగోండి, మనం కింద లాకెట్కి ఇది ఒకటి ఏర్పాటు చేశాను, చిన్న పద్మలాగా ఇలా పెట్టేసుకున్నాను. ఇది మధ్యలో ఇలా అంటించేసుకుందాం, అప్లై చేసుకుందాము. చేసుకుని దీనిపైన బౌల్ ఒకటి పెట్టేసుకున్నాము. ఇదిగోండి బౌల్ ఇలా పెట్టేసుకున్నాం చక్కగా. ఓకేనా? తర్వాత చుట్టూతా కూడా ఇలా అప్లై చేసుకున్నాం. ఇదిగోండి లాకెట్ ఈ విధంగా తయారు చేసేసాను, చూసారా చక్కగా. ఈ ఉక్సును కాజా పెట్టడమేనండి ఇక్కడ. బాగుందా? నచ్చిందా? ఉక్సు పెట్టుకుంటే బాగుంటుంది. వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి. సత్సంకల్పం, నిష్కాపట్యం మరియు అఖండ ప్రేమ అనేవి ప్రపంచాన్ని జయించగలవు. ఈ సుగుణాలు ఉన్న ఒక్క వ్యక్తి లక్షల కొద్దీ కపటుల పశు సమానుల కుతంత్రాలను నశింపచేయగలడు. సత్సంకల్పం, సత్యమైన అంటే మనము సత్యంగా, ధర్మంగా, న్యాయంగా ఉండటం అన్నమాట అండి సత్సంకల్పం. అలాగే నిష్కాపట్యం, నిష్కలమైన మనస్సుతోటి, నిర్మలమైన మనస్సుతోటి, మరియు అఖండ ప్రేమ, ఇక ఆ ప్రేమకు అంతు లేకుండా ఉండాలండి, అనేవి ప్రపంచాన్ని జయించగలవు. ఎప్పుడైతే మంచి పనులు, మంచి మనస్సు, మంచి లక్షణాలు, మంచి నడవడిక ఉంటుందో, నిర్మలమైన మనస్సు, నిష్కలమైన మనస్సు, అలాగే మరియు అఖండ ప్రేమ అనేవి ప్రపంచాన్ని జయించగలవండి. ఈ సుగుణాలు, ఈ మంచి గుణాలు, ఈ మంచి లక్షణాలు ఉన్న ఒక్క వ్యక్తి లక్షల కొద్ది కపటుల, కొన్ని లక్షల మంది యొక్క కపట ఆలోచనలు, దురాలోచనలు అన్నమాట. చెడు ఆలోచన అండి, కపటం అంటే చెడు అన్నమాట. పశు సమానులు, ఇక కపటులన్నా, దుష్టులన్నా, అలాగే చెడు వాళ్ళు అన్నా సరే పశువులతో సమానం కదా. అలాంటి వాళ్ళ కుతంత్రాలను, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు అంటాం కదా, అవి నశింప చేయగలడనమాట. చాలా చక్కగా వివరించారు కదా వివేకానందుల వారు. సత్సంకల్పం, నిష్కాపట్యం మరియు అఖండ ప్రేమ అనేవి ప్రపంచాన్ని జయిస్తాయన్నమాట. ఈ సుగుణాలు, ఈ మంచి గుణాలు ఉన్న ఒక్క వ్యక్తి లక్షల కొద్ది కపటుల పశు సమానుల కుతంత్రాలను నశింప చేయగలడు. ఇదండి వివేకానందుల వారి సూక్తి. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. విటమిన్ B12 అండి. మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లు, కాలేయం, చేపలు అండి ప్రాణాంతక శక్తిహీనత నుంచి రక్షణ పొందుతాము. అలాగే గుండె జబ్బుల్ని, నరాల వ్యాధుల్ని నియంత్రించే వీలుంటుంది. గర్భస్థ పిండానికి తొలి 6 వారాల్లో నరాల వ్యాధి నుంచి రక్షణ పొందుతారండి. విటమిన్ B12 ఉన్న లక్షణాలు ఇవన్నమాట అండి.
ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.